లక్షల మంది, కోట్ల మంది ప్రతిరోజు సోషల్ మీడియా చూస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను. ఈ రోజుల్లో మీరు మీ వ్యాపారానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోలేకపోతే వ్యాపారంలో చాలా వెనకబడతారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ బుల్లోడు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారండి మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. అయితే ఆయన ఇంట్లో వరుస విషాదాలండి. అంతకుముందు వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు, వాళ్ళ బ్రదర్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఎప్పుడు చూసినా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో కన్నీళ్ళే మిగులుతున్నాయండి. వాళ్ళ ఫాదర్ యాక్సిడెంట్లో చనిపోయారు, కార్ యాక్సిడెంట్లో. వాళ్ళ బ్రదరు కార్ యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇప్పుడు రీసెంట్గా మరొక కన్నీటి విషాదం అండి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో. ఏంటి కన్నీటి విషాదం అంటే, ఆయన ఇష్టంగా పెంచుకున్నటువంటి కుక్క చనిపోయిందండి. ఇది నిజంగా చాలామందికి కన్నీళ్ళు పెట్టించింది అనమాట. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుక్క చనిపోవడంతో ఆయన ఆల్మోస్ట్ చాలా బాధపడ్డారు. ఈ రోజుల్లో కుక్క మనిషితో సమానం అండి. ఆయన ఫ్యాన్స్ కూడా చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన కుక్క చనిపోయినందుకు. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న చాలామందికి కుక్కలు అంటే ఇష్టం అండి. కుక్క ఒక మనిషితో సమానం అనమాట. ఈ రోజుల్లో కుక్క కూడా ఒక ఇంట్లో ఒక మనిషి. సో ఇవాళ కన్నీళ్ళు అండి. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో కన్నీళ్ళు ఉన్నాయంటే ఆ కుక్క చనిపోవడం అనేది చాలా బాధాకరం. జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా దగ్గర అనమాట ఆ కుక్క. సో తాను పెంచుకున్నటువంటి కుక్క చనిపోవడంతో మరొకసారి ఆయన కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.